Hi, my dear competitive aspirants. This is Bhavita Santosh, Faculty of Economy. Today we are discussing about Indian failure plans. ఓకేనా, భారత్ లో విఫలమైన ప్రణాళికలు, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. భారత్ లో మొత్తం 12 ప్రణాళికలు ప్రవేశపెడితే అందులో పూర్తయిన ప్రణాళికలు మాత్రం 11. 12వ ప్రణాళిక మధ్యలోనే అయిపోయింది. మరి 11 ప్రణాళికలు పూర్తయినాయి కదా. ఆ 11 ప్రణాళికల్లో ఏ ప్రణాళికలు విఫలమయ్యాయి అంటే, రెండో ప్రణాళిక విఫలమైంది, మూడవది, నాలుగవది విఫలమైంది. తర్వాత 9, 10, 11 ప్రణాళికలు విఫలమైనాయి. అంటే 2, 3, 4, అదే విధంగా 9, 10, 11 మొత్తం 6 ప్రణాళికలు విఫలమైనాయి. ఆ 6 ప్రణాళికలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ను ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మొత్తం ఫెయిల్యూర్ ప్లాన్స్ ఎన్నైనా భారత్ లో మొత్తం ఫెయిల్యూర్ ప్లాన్స్ వచ్చేసి మొత్తం ఎన్ని అంటే 6 ప్లాన్స్. అందులో ఫస్ట్ వన్ తీసుకున్నట్లయితే ఏది అంటే సెకండ్ ప్లాన్ అనేది ఫెయిల్యూర్ కావడం జరిగింది. మరి అదే విధంగా సెకండ్ వన్ తీసుకుంటే థర్డ్ ప్లాన్ ఫెయిల్యూర్ కావడం జరిగింది. అదే విధంగా థర్డ్ వన్, ఫోర్త్ ప్లాన్ కూడా ఫెయిల్యూర్ కావడం జరిగింది. తర్వాత నాలుగో తీసుకున్నట్లయితే 9th ప్లాన్ కూడా ఫెయిల్యూర్ కావడం జరిగింది. తర్వాత 5వ తీసుకుంటే 10th ప్లాన్ కూడా ఫెయిల్యూర్ కావడం జరిగింది. అదే విధంగా 6th వన్ తీసుకుంటే 11th ప్లాన్ కూడా ఫెయిల్యూర్ కావడం జరిగింది. మొత్తం ప్రణాళికలు 6 ప్రణాళికలు విఫలమైనాయి. ఇక్కడ రెండో ప్రణాళిక యొక్క కాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1956 ఏప్రిల్ 1 నుండి 1961 మార్చ్ 31 ఈ మధ్య కాలంలో ఎవరు ప్రధానిగా ఉన్నారు అంటే ఇక్కడ జవహర్ లాల్ నెహ్రూనే ప్రధానిగా ఉండడం జరిగింది. తర్వాత మూడో ప్రణాళిక కూడా ఫెయిల్యూర్ కావడం జరిగింది. మూడో ప్రణాళిక యొక్క ఆ కాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1961 ఏప్రిల్ 1 టు 1966 మార్చి 31 ఈ మధ్య కాలంలో 3 ప్రధానులు మారడం జరుగుతుంది. జవహర్ లాల్ నెహ్రూ, గుర్జారీ లాల్ నందా, లాల్ బహదూర్ శాస్త్రి. అదే విధంగా నాలుగో ప్రణాళిక కాలాన్ని తీసుకుంటే మూడో ప్రణాళిక విఫలమైన తర్వాత 66 నుండి 69 మధ్య కాలంలో యాన్యువల్ ప్లాన్స్ వస్తాయి. అంటే దీని తర్వాత 66 to 69 మధ్య కాలంలో యాన్యువల్ ప్లాన్స్ రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఫోర్త్ ప్లాన్ స్టార్ట్ అయితే అంటే 1969 ఏప్రిల్ 1 టు 1974 మార్చి 31 మధ్య కాలంలో 4వ ప్రణాళిక రావడం జరుగుతుంది. ఇందులో ప్రధానిగా ఉన్నది ఎవరు అంటే చైర్మన్ గా ఉన్నది ఎవరు అంటే ఇందిరాగాంధీ గారు. తర్వాత 9వ ప్రణాళిక ఒకసారి చూసుకుందాం. 9th ప్లాన్ చూసుకుందాం. 9th ప్లాన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఇక్కడ 1997 ఏప్రిల్ 1 టు 2002 మార్చ్ 31 1997 టు 2002 మధ్య కాలంలో ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉండడం జరుగుతుంది. బీజేపీ గవర్నమెంట్ లో ఏంటిది ఐకే గుజరాల్ గాని, అదే విధంగా అటల్ బిహారీ వాజ్పేయి గాని, హెచ్డి దేవగౌడ లాంటి వాళ్ళు ఇక్కడ ప్రధానులుగా ఉండడం జరుగుతుంది. అదే విధంగా చూసుకున్నట్లయితే 10వ ప్రణాళిక కాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 2002 ఏప్రిల్ 1 నుంచి 2007 మార్చి 31 మధ్య కాలంలో ఈ 10వ ప్రణాళిక కాలం అనేది జరిగింది. మరి 10వ ప్రణాళిక కాలంలో ఎవరెవరు ప్రధానులుగా ఉన్నారంటే అటల్ బిహారీ వాజ్పేయి, అదే విధంగా మన్మోహన్ సింగ్ ఇక్కడ ప్రధానిగా ఉండడం. నెక్స్ట్ అదే విధంగా ఇందులో లాస్ట్ ప్లాన్ చూసుకుంటే 11th ప్లాన్ 2007 ఏప్రిల్ 1 టు 2012 మార్చి 31 ఈ మధ్య కాలంలో ఎవరు ప్రధానిగా ఉన్నారు అంటే మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉండడం జరిగింది. ఇది ఈ రోజు వీడియోలో భాగంగా ఇన్ఫర్మేషన్. ఓకేనా, థ్యాంక్ యూ.